and welcome back to my channel Makeup by Shraz. ఎవరైనా ఈ ఫేస్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ శ్రావణి. నా ఛానల్ వచ్చేసి ఆల్ అబౌట్ మేకప్ అండ్ ఫెస్టివల్ బ్లాగ్స్ అనమాట. సో ఇవాటి వీడియో వచ్చేసి ఇట్స్ అండ్ ఫ్లోలెస్ బేస్ మేకప్ లుక్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకండి ఈ బేస్ మేకప్ వచ్చేసి. సో నేను దీంట్లో ఐ మేకప్ అదేమీ చూపించలేదు. ఐ జస్ట్ డిడ్ మై బేస్ మేకప్ అండ్ మై స్కిన్ కేర్ రొటీన్. సో నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఎలాంటి రొటీన్ ఫాలో అయితే బేస్ అనేది ఫ్లోలెస్ గా బ్యూటిఫుల్ గా కనబడుతుందో ఆ స్టెప్స్ అన్ని నేను ఈ వీడియోలో చూపించాను అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే దెన్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆల్రెడీ నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తోటి నా ఫేస్ అయితే క్లెన్స్ చేసేసానండి. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇది వచ్చేసి నా మినిమలిస్ట్ యాజ్ టోల్డ్ నా మినిమలిస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఆపేసాను. ఇప్పుడు వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను నేను. సో అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎలాంటి స్కిన్ టైపే కానివ్వండి, మీరు ఎలాంటి మేకప్ లుక్ వేసుకుందాం అనుకున్నా సరే యూ నీడ్ టు మెయింటైన్ యువర్ స్కిన్ అనుకుంటే మాత్రం ఈట్ గుడ్ ఫుడ్ ఆర్ లేకపోతే మంచి స్కిన్ కేర్ అన్న ఫాలో అవ్వండి. అది హై ఎండ్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. నార్మల్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్లలో కూడా యూ విల్ గెట్ సచ్ ఎ గుడ్ ప్రోడక్ట్స్. సో స్కిన్ కేర్ మాత్రం డెఫినెట్గా మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అది సెకండరీ అండి. కాకపోతే స్కిన్ కేర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మీ రొటీన్లో. సో ప్రజెంట్ అయితే ఇంకా నేను మినిమలిస్ట్ టోనర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ జస్ట్ గివ్ మీ దట్ లిటిల్ బిట్ ఆఫ్ హైడ్రేషన్ అని చెప్పేసి నేను ఇదే టోనర్ యూస్ చేస్తున్నాను. సో లైట్గా షేక్ చేసి జస్ట్ టేక్ 3 to 4 drops ఆఫ్ సీరం. ప్రోడక్ట్స్ రివ్యూ ఇంకెవరైనా చూడకపోయి ఉంటే ఐ జస్ట్ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో కూడా. అండ్ ప్లీజ్ డూ ఇగ్నోర్ మై వాయిస్. మళ్ళీ కొంచెం జలుబు వచ్చింది అనమాట, సో అందుకని నా వాయిస్ ఇంత వియర్డ్గా ఉంది. అండ్ సో టోనర్ తర్వాత నెక్స్ట్ ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యూ కెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేయండి, లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ జస్ట్ స్కిప్ ఇట్ అప్. ఏంటి అంటే అండర్ ఐ సీరం అండి. అవి జస్ట్ నాకు కూడా పెద్దగా అలవాటు లేదు అండర్ ఐ సీరమ్స్, రీసెంట్ గా స్టార్ట్ పెట్టాను అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ వయా న్యాచురల్స్. ఇది నిన్న హాల్ వీడియోలో చూపించాను. నాకు తెలిసి నేను యూజ్ చేయబట్టి జస్ట్ ఒక 6 to 7 days అట్లా అవుతుంది అనుకుంటా. అంత పెద్ద రిజల్ట్స్ అయితే ఇంకా నాకు ఏం అనిపించట్లేదు, బట్ అండర్ ఐ సీరం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో చూద్దాము. సో టోనర్ తర్వాత నెక్స్ట్ నేను సీరం అండర్ ఐ సీరం అప్లై చేస్తున్నాను. సో నా రింగ్ ఫింగర్ తీసుకొని సీరం అనేది మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను అండి. స్ప్రెడ్ చేసుకుంటా బ్లెండ్ చేస్తున్నాను. అండ్ నా ఐలిడ్స్ మీద కూడా సేమ్ సీరంని అప్లై చేస్తున్నాను జస్ట్ గివ్ దట్ హింట్ ఆఫ్ హైడ్రేషన్. సో ఇది నా డార్క్ సర్కిల్స్ మీద ఫైన్ లైన్స్ మీద వర్క్ అవుతుందో అవ్వట్లేదు నాకైతే ఇంకా తెలియదు, ఎందుకంటే యూజ్ చేయబట్టి 4 to 6 days అవుతుంది కాబట్టి. కానీ అండర్ ఐ స్కిన్ అయితే మంచి హైడ్రేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నేను ఈ సీరం ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే యూజ్ చేస్తున్నాను అనమాట అండర్ ఐస్ కింద. సో అండర్ ఐ సీరం తర్వాత నెక్స్ట్ ఫేస్ సీరంకి వచ్చేసి ఇక్కడ నేను లోరియల్ హైలోరానిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తున్నాను. అండ్ ఇది నేను రీసెంట్ గా స్కిన్ కేర్ లో యాడ్ చేశాను అనమాట. సో ఇంకా దీని గురించి కూడా పెద్ద ఐడియాస్ లేదు. ఒకవేళ ఉన్నా నేను దీని గురించి ఫుల్ రివ్యూ అట్లా ఏమి ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్ ఈ సీరం గురించి అండ్ ఈ హైలోరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ గురించి చాలా అంటే చాలా రివ్యూస్ ఇచ్చారు. యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ఆన్ దోస్ పీపుల్. అండ్ సీరం గురించి నేను చెప్పాలనుకుంటే ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ ఇన్స్టెంట్ గ్లో ఆన్ యువర్ ఫేస్ అండి, అంతే. సో ఐఎమ్ టేకింగ్ మంచిగా 3 to 4 drops ఆఫ్ సీరం తీసుకున్నాను. సో యాజ్ యూ కెన్ సీ జస్ట్ ఒక హింట్ ఆఫ్ గ్లో అనేది ఇస్తుంది అనమాట. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సీరం. చాలా క్విక్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయింది. సో సీరం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ కదా. సో మాయిశ్చరైజర్కి వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఇక్కడ దగ్గర 3 to 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ నార్మల్ స్కిన్ వాళ్ళకి వచ్చేసి యూ కెన్ గో విత్ సింపుల్ మాయిశ్చరైజర్ అనమాట. దిస్ ఇస్ గుడ్ ఫర్ నార్మల్ స్కిన్ వాళ్ళకి అండ్ కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఈ మాయిశ్చరైజర్. అండ్ ఆల్సో
మినిమలిస్ట్ సెపిడమీ ప్లస్ ఓట్స్ మాయిశ్చరైజర్ ఉంది కదా, అది కూడా నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ టెక్స్చర్ అయినా సరే, ఆ బ్లెండింగ్ అయినా సరే నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు డ్రై స్కిన్ పీపుల్, ఒకవేళ మీది జస్ట్ డ్రై స్కిన్ అయితే మాత్రం పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఉంది కదా, దట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ స్కిన్. అండ్ ఒకవేళ మీది ఇంకా హెవీగా డ్రై స్కిన్ అయితే మాత్రం నివియా మాయిశ్చరైజర్, నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, దాట్ విల్ బి సో గుడ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. సో అదనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ సింపుల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మాయిశ్చరైజర్, ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. అండ్ ఇలా మనకి SPF 15 UV అండ్ UVB కూడా ఉందన్నమాట. సో ఇది నేను రీసెంట్ గానే ఐ గాట్ దిస్, అండ్ నాకు తెలిసి నేను 3 days ఏమో అవుతుంది ట్రై చేయబట్టి. సో కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఐఎమ్ జస్ట్, సో నా స్కిన్ వచ్చేసి ఇట్స్ హెవీ డ్రై అయితే కాదండి, జస్ట్ నార్మల్ డ్రై స్కిన్ అనమాట నాది. సో నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ కొంచెం తీసుకుంటే నా ఫేస్కి చాలా ఎక్కువ అయిపోతుంది, బట్ స్టిల్ ఐ డూ లవ్ దట్ మాయిశ్చరైజర్. ఎందుకంటే ఎప్పుడైనా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్నా సరే, వ్యాక్సింగ్ అట్లా చేయించుకున్నా సరే, నేను నా ఫేస్కైనా హ్యాండ్స్కైనా అదే క్రీమ్ అనేది నేను అప్లై చేస్తాను అనమాట. వై? బికాస్ ఇట్స్ అ వెరీ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ కాబట్టి. అండ్ ఆల్సో ఏ స్కిన్ కేర్ చేసినా, ఏ మేకప్ చేసినా సరే నెక్ కూడా మర్చిపోకండి, నెక్ మీద కూడా అప్లై చేయండి ప్రోడక్ట్ అనేది. సో స్కిన్ కేర్కి అయితే ఇంతేనండి. దీంట్లో ఇంకా మీకు ఫేషియల్ ఆయిల్స్ ఇష్టం ఉంటే మాత్రం మాయిశ్చరైజర్ తర్వాత యూ కెన్ గో విత్ ఫేషియల్ ఆయిల్స్ కూడా. సో నాకైతే ఫేషియల్ ఆయిల్స్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అండ్ నా నార్మల్ డ్రై స్కిన్కి అయితే అంత ఫేషియల్ ఆయిల్స్ యూజ్ చేయాల్సిన పని లేదండి. ఒకవేళ మీద ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అయితే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ ఫేషియల్ ఆయిల్. సో నెక్స్ట్ నా స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్ అండి. చాలా మంది స్కిన్ కేర్ చూపించేటప్పుడు లిప్ బామ్ ఎందుకు మర్చిపోతారో నాకు తెలియదు, ఓన్లీ ఫేస్ మందమే చూపెడతారు, లిప్ బామ్ అసలు చూపించారు. నేను చాలా మంది స్కిన్ కేర్ రొటీన్స్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేశాను. సో నేను ఇక్కడ ప్లంప్ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను, అండ్ దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ లిప్ బామ్ అండి. ఇట్ జస్ట్ హైడ్రేట్స్ యువర్ చాపీ లిప్స్, కాకపోతే ఇది పిగ్మెంటేషన్ మీద అట్లా ఏమీ పనిచేయదు. ఇట్స్ ఏ గుడ్ లిప్ బామ్ ఫర్ చాప్డ్ లిప్స్ అండి. సో స్కిన్ కేర్కి వచ్చేసి నేను చేసిన స్టెప్స్ మీరు చేయాలని రూల్ ఏం లేదండి. ఒకవేళ మీకు వేరేలాగా స్కిన్ కేర్ స్టెప్స్ వర్క్ అవుతే అలాగే చేయండి, కాకపోతే స్కిన్ కేర్ అయితే కంపల్సరీగా చేయండి. ఎందుకంటే స్కిన్ కేర్ చేసిన తర్వాతనే ఎలాంటి మేకప్ అయినా సరే ఫ్లోలెస్గా కనిపిస్తుంది మీ స్కిన్ మీద. స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఒక 2 to 3 minutes ఆగిన తర్వాత విల్ స్టార్ట్ విత్ అవర్ బేస్ మేకప్. ఎందుకంటే స్కిన్ కేర్ వెంటనే అయిపోగానే వెంటనే ఫౌండేషన్స్ అవన్నీ అప్లై చేస్తే క్రీజీగా కానీ లేకపోతే స్కిన్ మీద అంత పర్ఫెక్ట్గా సెటిల్ అవ్వదు అనమాట ఏ బేస్ మేకప్ అయినా సరే. సో ఒక 2 to 3 minutes అలా గ్యాప్ ఇచ్చామనుకోండి, మన స్కిన్ కేర్ ఏదైతే ఇప్పటిదాకా మనం ప్రోడక్ట్స్ అప్లై చేసామో అది మంచిగా స్కిన్లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది. సో అప్పుడు ఫ్లోలెస్గా కనిపిస్తుంది అనమాట. సో ఒక 2 to 3 minutes ఆగిన తర్వాత విల్ స్టార్ట్ అవుట్ విత్ అవర్ బేస్ మేకప్. పర్పుల్ ట్రూ జ్యువెల్ 24 karat గోల్డ్ ప్రైమర్ తీసుకున్నాను. ఇట్స్ ఎ బేసిక్ సిలికాన్ బేసిక్ ప్రైమర్ అనమాట. సో మంచి 2 pumps ఆఫ్, నాకు నోస్ ఏరియా మీద కొంచెం హెవీగా పోర్స్ ఉంటాయి, లైక్ లార్జర్ పోర్స్ నాకు ఎక్కువ నోస్ మీదనే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే నేను నోస్ మీద అప్లై చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ ఫోర్ హెడ్ అండ్ చిన్, అండ్ నెక్స్ట్ చీక్స్ మీద అప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్రైమర్ అప్లై చేసిన వెంటనే ఫౌండేషన్ కానీ కన్సీలర్స్ కానీ అప్లై చేయకండి. ఒక 1 to 2 minutes అట్లా ప్రైమర్ సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వండి. మీరు వెంటనే ప్రతి ఒక్క బేస్ ప్రోడక్ట్ అప్లై చేశారనుకోండి, మీ బేస్ అనేది అంత ఫ్లోలెస్గా కనిపించదు, అండ్ ఆల్సో ప్యాచీగా అయిపోతుంది మొత్తము. బేస్ మొత్తము ఫౌండేషన్ కానీ కన్సీలర్ ఏది అప్లై చేసినా ప్యాచీగా అయిపోతుంది, అండ్ అది మీ స్కిన్ మీద కరెక్ట్గా సెటిల్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఏదైతే ప్రోడక్ట్స్ మీరు అప్లై చేస్తారో. సో అందుకనే ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా సరే ఒక 1 to 2 minutes అట్లా గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇస్తే ఇట్ జస్ట్ సెటిల్ డౌన్ ఇన్ టు యువర్ స్కిన్ సో గుడ్లీ, అండ్ అప్పుడే మన బేస్ మేకప్ అయినా సరే ఏ మేకప్ అయినా సరే ఫ్లోలెస్ గా కనిపిస్తుంది అనమాట. సో ప్రైమర్ అయితే అప్లై చేసాను, అండ్ జస్ట్ టేకింగ్ 1 to 2 minutes. అండ్ సో ప్రైమర్ తర్వాత నెక్స్ట్ నేను కలర్ కరెక్టింగ్ చేస్తున్నాను అండి నా డార్క్ సర్కిల్స్ మీద. సో ఈ మధ్య నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్న కొంచెం పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట మౌత్ ఏరియా మీద ఉన్న డార్క్ సర్కిల్స్ మీద. సో వాటిని కరెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ కానివ్వండి, ఎలాంటి
డార్క్ ప్యాచెస్ అట్లా ఏమీ లేకపోతే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ ద కలర్ కరెక్టింగ్ అండ్ డైరెక్ట్గా మీరు ఫౌండేషన్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ కొంచెం ఫ్లోలెస్గా ఉండాలంటే బేస్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపించాలి కదా. సో అందుకనే నేను కలర్ కరెక్టింగ్ అనేది చేస్తున్నాను. సో కలర్ కరెక్టింగ్ వచ్చేసి నేను పర్పుల్ కన్సీలర్ ప్యాలెట్ తీసుకున్నాను ఇన్ ద షేడ్ 04. సో దీంట్లో నుంచి ఈ ఆరెంజ్ షేడ్ ఏదైతే ఉందో ఇది మన పిగ్మెంటేషన్ మీద బాగా పనిచేస్తుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ అండ్ నా అండర్ ఐస్ మీద అప్లై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డ్రాగింగ్ ఇట్, డ్రాగ్ చేయట్లేదంటే జస్ట్ ట్యాప్ చేస్తున్నాను నేను ఆ ప్రోడక్ట్ని. అండ్ ఐలిడ్ మీద కూడా ప్లేస్ చేస్తున్నాను. సో ఐస్ తర్వాత నాకు మౌత్ ఏరియా మీద కొంచెం పిగ్మెంటేషన్ అనేది ఉంది. సో కలర్ కరెక్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ మూవింగ్ ఆన్ విత్ ఫౌండేషన్ అండి. సో ఫౌండేషన్కి వచ్చేసి ఇక్కడ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకైతే ఎలాంటి థిక్ ఫౌండేషన్స్ కానీ స్టిక్ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, అవి కాకుండా ఎలాంటి లిక్విడ్ ఫౌండేషన్స్ అయినా చాలా బాగా వర్క్ అవుతాయి. సో నేనైతే ఇక్కడ ఫౌండేషన్ వచ్చేసి షుగర్ డ్రాప్ ద బేస్ సీరం ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫౌండేషన్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ అండ్ హెవీగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే దిస్ ఇస్ అ గుడ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. కానీ ఇది ఫుల్ కవరేజ్ అయితే కాదండి, లైక్ మీడియం టు. ఈ ఫౌండేషన్ లో నా షేడ్ వచ్చేసి 42 అండి. సరే నేను ఫౌండేషన్ అప్లై చేసి బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనము కన్సీలర్ అనేది అప్లై చేద్దాము. ఫౌండేషన్ వచ్చేసి ఫస్ట్ కొంచెమే తీసుకొని, ఎందుకంటే కొంచెం రన్నీ కన్సిస్టెన్సీ కాబట్టి బ్లెండింగ్లో అయినా సరే ఒకవేళ కొంచెం హెవీగా అయినా సరే చూడడానికి బాగోదు. సో కొంచెం కొంచెంగా తీసుకొని బ్లెండ్ చేసేయండి ఫౌండేషన్ని. ఆల్సో ఫౌండేషన్ ఎప్పుడైనా డాబ్ మోషన్స్ తోటే బ్లెండ్ చేయండి, ఇట్లా డ్రాగ్ చేయకండి. ఈ లిక్విడ్ ఫౌండేషన్స్ తోటి ఏంటి అంటే మీరు ఇట్లా డ్రాగ్ చేసుకుంటా బ్లెండ్ చేస్తే ఏమైపోద్దంటే ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయి అది ఒక కానీ సెటిల్ అయిపోతుంది అనమాట. సో ప్యాచీగా తయారవుతుంది. సో జస్ట్ డాబ్ చేస్తే ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కడ ఉందో అక్కడే మంచిగా మనకి బ్లెండింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో యాజ్ యూ కెన్ సీ ఫౌండేషన్ బ్లెండ్ చేయడానికి మంచి టేక్ యువర్ ఓన్ టైమ్ టు బ్లెండ్ యువర్ ఫౌండేషన్ అండి. ఎందుకంటే ఫౌండేషన్ ఎంత సీమ్లెస్గా బ్లెండ్ అయితే మనకి బేస్ అనేది అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకి ఫౌండేషన్ మీడియం కవరేజ్ అయినా సరే యాజ్ యూ కెన్ సీ ఎంత మంచిగా హైలైటింగ్ అనేది చేసింది, ఎందుకంటే మనము ఆల్రెడీ కలర్ కరెక్టింగ్ చేసాం కాబట్టి యాజ్ యూ కెన్ సీ మంచిగా కొంచెం ఒక పాప్ అనేది వచ్చింది ఐస్కి. సో ఇంకా మీరు సాటిస్ఫై లేకపోతే యూ కెన్ ఆల్సో యాడ్ ఎ గుడ్ కన్సీలర్ అండర్నీత్ యువర్ ఐస్. సో నేనైతే లైట్ గా కన్సీలర్ అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఆ రెడ్నెస్ అనేది ఆరెంజీనెస్ అనేది కొంచెం ఉంది. సో అందుకని చెప్పేసి నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండ్ చాలా టైనీ అమౌంట్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ మిక్సింగ్ దిస్ షేడ్ అండ్ దిస్ షేడ్, ఈ 2 షేడ్స్ మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను అనమాట. సో టైనీ బిట్ తీసుకున్నాను విత్ ద సేమ్ ఫౌండేషన్ బ్రష్. సో యాజ్ యూ కెన్ సీ నేను రబ్ చేయట్లేను, జస్ట్ బ్లెండ్ చేస్తున్నాను, ట్యాప్ చేస్తున్నాను కన్సీలర్ని. ఒకవేళ మీకు ఇట్లా బ్రషెస్ తోటి ప్రాబ్లం అనిపిస్తే బ్యూటీ బ్లెండర్ తోటి కూడా హ్యాపీగా బ్లెండ్ చేసుకోవచ్చు మీరు కన్సీలర్స్ అనేటి. అండ్ ఎనీవే ఇది క్రీమ్ కన్సీలర్ కాబట్టి చాలా ఈజీగా క్విక్గా బ్లెండ్ అయిపోతుంది, అంత పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. నెక్స్ట్ కన్సీలర్ అండ్ ఫౌండేషన్ ని కొంచెం లైట్ గా సెట్ చేయడానికి ఇక్కడ నేను మేబెలిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. మీరు ఎలాంటి కాంపాక్ట్స్ అన్నా కూడా యూజ్ చేయవచ్చు, ఎందుకంటే నార్మల్ టు డ్రై స్కిన్ కాబట్టి లూజ్ పౌడర్స్ యూజ్ చేయాలని ఏమీ లేదు అండ్ బేక్ చేయని అవసరం లేదండి. సో నార్మల్ గా డ్రై స్కిన్ టు నార్మల్ స్కిన్ వాళ్ళకైతే హెవీగా పౌడర్స్ అవసరం లేదండి. మీకు నార్మల్ కాంపాక్ట్ తోటి జస్ట్ అండర్ ఐ మన కన్సీలర్ ఏరియా ఒకటి సెట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ స్మైల్ లైన్స్ ఎవరికైనా బ్రేక్ అవుతే మాత్రం స్మైల్ లైన్స్ సెట్ చేసుకుంటే
చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఎవరికైనా అండర్ ఐస్ కింద బేక్ చేసుకునే అలవాటు ఉంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. కాకపోతే ఏంటి అంటే హెవీగా పౌడర్ అప్లై చేసినా సరే జస్ట్ క్రాక్స్ అండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే అండర్ ఐస్ కదా. అండ్ ఆల్సో మనది డ్రై స్కిన్ టు నార్మల్ స్కిన్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మాక్సిమం అయితే బేక్ చేయడం, ఐ మీన్ అండర్ ఐస్ బేక్ చేయడం అనేది స్కిప్ చేయండి. జస్ట్ డస్ట్ ఆఫ్ చేయడం అనేది ట్రై చేయండి ఒకసారి. సో నేనైతే ఇక్కడ అండర్ ఐస్ కింద కన్సిలర్ అప్లై చేశాను కదా, సో అది మన ఫైన్ లైన్స్ లో సెటిల్ కాకముందే పౌడర్ తోటి జస్ట్ ట్యాప్ చేస్తున్నాను, పౌడర్ తోటి సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐలిడ్ మీద కూడా సెట్ చేస్తున్నాను. సో లూజ్ పౌడర్ తోటి సెట్ చేయాలని రూల్ ఏం లేదండి. ఎనీ సార్ట్ ఆఫ్ నార్మల్గా అయితే డ్రై స్కిన్ వాళ్ళకి కాంపాక్ట్స్ తోటి సెట్ చేసినా సరిపోద్ది, ఎందుకంటే వీఆర్ డ్రై స్కిన్ పీపుల్ కాబట్టి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే అకార్డింగ్ టు దేర్ స్కిన్ ఏరియా వాళ్ళు లూజ్ పౌడర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే బెటర్. పౌడర్ ఏదైతే ఉందో అంత తీసుకొని జస్ట్ ట్యాప్ చేస్తున్నాను అంతే. నేను ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఈ బ్రష్ మీద ఏముందో అదే జస్ట్ ట్యాప్ చేస్తున్నాను అనమాట. సో ఫేస్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటోరింగ్, బ్రాంజింగ్, బ్లష్ అండ్ హైలైటర్, ఈ త్రీ థింగ్స్ కదా. సో నార్మల్ స్కిన్ వాళ్ళైతే ఎలాంటి పౌడర్, బ్లషెస్ కానీ హైలైటర్స్ కానీ ఆరామ్సే చేసుకోవచ్చు. అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా నార్మల్ పౌడర్స్ ప్యాలెట్స్ తోటి నడిచిపోద్దండి. ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అయితే మాత్రం ట్రై టు యూస్ క్రీమ్ ప్రోడక్ట్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ స్కిన్ అనేది డ్రై చేయకుండా ఉంటుంది హెవీగా. సో నాదైతే నార్మల్గా బేసిక్ డ్రై స్కిన్ కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ సివానా కలర్స్ బ్లష్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను నేను. సో నేను బ్రాంజింగ్ ఏమి చేయట్లేను, ఐఎమ్ జస్ట్ బ్లష్ ఒకటి అప్లై చేస్తున్నాను. So I'm picking these two. సో హైలైటర్కి వచ్చేసి సేమ్ ప్యాలెట్ నుంచి ఈ షేడ్ పిక్ చేస్తున్నాను. సో లైట్గా తీసుకుంటున్నాను అండ్ జస్ట్ ట్యాబింగ్. రెగ్యులర్ ఏరియాస్ మీద హైలైటర్ అనేది అప్లై చేస్తున్నాను, లైక్ మై చీక్ బోన్స్, బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్ అండ్ ఫోర్ హెడ్ మీద, అండ్ లిటిల్ బిట్ ఆన్ మై చిన్ అండ్ అప్పర్ లిప్ మీద. సో ఇప్పుడు మనము బేస్ మేకప్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఐ మేకప్ స్టార్ట్ పెట్టబోయే ముందు మనం చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెట్టింగ్ అవర్ ఫేస్. సో మేకప్ ఫిక్సర్ తోటి ఫేస్ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మీ ఐ మేకప్ అనేది స్టార్ట్ పెట్టండి. ఒకవేళ మీరు ఏదన్నా డార్క్ ఐ లుక్ అట్లా చేస్తే మాత్రం ఫస్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేస్తారు కదా, కంప్లీట్ చేసిన తర్వాత బేస్ మేకప్ చేసిన తర్వాత ఏదన్నా అడ్డు పెట్టుకోండి, ఐస్ మీద అడ్డు పెట్టుకోండి, దెన్ అప్పుడు మీరు మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేయండి. సో నేను ఇవాళ నార్మల్ రెగ్యులర్ ఐ లుకే చేస్తున్నాను, సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ అనమాట. సో మంచిగా 3 to 4 పంప్స్ అనేది స్ప్లిట్ చేయండి. మేకప్ ఫిక్సర్ కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం వెట్టిగా ఉంటుంది కదా, సో అప్పుడు ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని జస్ట్ ట్యాప్ చేయండి. ఏదైనా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉన్నా, లేకపోతే ఎక్కడన్నా ప్రోడక్ట్ బ్లెండ్ కాకపోయినా, ఒకవేళ ఎక్కడన్నా ప్రోడక్ట్ హెవీగా ఉండిపోయినా సరే మనకి బ్యూటీ బ్లెండర్ అనేసి ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మన బేస్ మేకప్ అనేది ఫ్లోలెస్గా కనిపిస్తుంది. సో బేస్ మేకప్ అయితే అయిపోయింది. నా ఐ లుక్ అండ్ లిప్స్ కంప్లీట్గా ఫినిష్ చేసుకొని ఐ విల్ బీ రైట్ బ్యాక్. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ అండి. కొంచెం ఐ మేకప్ అండ్ కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చేసాను. సో నా లిప్స్టిక్ వచ్చేసి ఐ యూజ్ దిస్ ADS లిప్స్టిక్ ఇన్ ద షేడ్ 410 అనమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ రోజ్ పింక్ షార్ట్ ఆఫ్ షేడ్ అనమాట. సో ఎవ్రీడేకి అయితే దిస్ లుక్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ షేడ్ అండ్ ఫార్ములా కూడా చాలా బాగుంటుంది ఇది. సో దిస్ ఇస్ ద లిప్స్టిక్ అండ్ వీఆర్ డన్ విత్ దిస్ వీడియో గైస్.
ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యాజ్ యూ కెన్ సీ నా బేస్ ఎంత నీట్గా ఎంత ఎంత పర్ఫెక్ట్గా అన్నట్టు అనిపిస్తుందో. ఈవెన్ దో ఇఫ్ యూ కెన్ సీ లిటిల్ బంప్స్ ఓవర్ ఇయర్, నా మేకప్ ఎక్కడ కానీ క్రాక్ అవ్వడం కానీ లేకపోతే ప్యాచ్గా అవ్వడం కానీ లేదండి, యాజ్ యూ కెన్ సీ. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే యూ నో వాట్ టు డూ, హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఇంకా మన వీడియోస్ కావాలి అనుకుంటే లేకపోతే ఈ ఐ మేకప్ లుక్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ వుడ్ లవ్ టు షేర్ దిస్ ఐ లుక్ విత్ యూ. And yeah, that's it for today's video. I will see you all in my next video. Until then, stay home, stay safe guys. Love you all. Bye.